సినిమా చూసారా సార్ నానిది? చూసా అండి, కోర్ట్ మూవీ చూసా. ప్రియదర్శిని యాక్టింగ్ బాగుంది. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ గా నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు మూవీ అంటే కదా, నాని సినిమా ఎంచుకోవడంలోనే చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అటువంటిది మూవీ చేస్తున్నాడు అంటే చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. ఈ మూవీకి మీకు ఇంకో విషయం చెప్పాలి. లవ్ స్టోరీలో ఇప్పుడు కొత్తగా లేడీస్ చిన్న చిన్న లోప్స్ ఉన్నాయి. వాళ్ళ లేడీస్ తప్పు చేసినా సరే, తప్పు చేయకున్నా సరే, ఇంకా 4 సెక్షన్లు పెట్టేసి అబ్బాయిని లోపల వేయిద్దాం అన్నట్టు ఉంటుంది. అవి ఉపయోగించుకొని శివాజీ ఒక నార్మల్ చిన్న పీపుల్ అంటే అది పెద్ద పెద్దలను అవాయిడ్ చేయలేదు, దాంట్లో అవాయిడ్ చేసిండ్రు. ఒక కానిస్టేబుల్ వాచ్మెన్ కొడుకు ఒక పెద్దింటి అమ్మాయిని లవ్ చేస్తే ఆడపిల్లకు ఉండే సెక్షన్స్ అవన్నీ పెట్టుకొని పోక్సో చట్టాలు పెట్టుకొని లోపల వేసేసి ఎలా అనేది సినిమా క్లియర్గా చూపించిండు. ప్లస్ అలాగనే ఆ అబ్బాయిని ఏ లాయర్ కూడా తీసుకోరు, కేసు అనేది వాదించారు. లాస్ట్లో అప్పుడు ప్రియదర్శిని ఎంట్రీ అవుతారు ఇంటర్వ్యూల తర్వాత నుంచి. ప్రియదర్శిని క్యారెక్టర్ ఉన్నట్టే హీరో క్యారెక్టర్ కూడా ఉంది. ప్రియదర్శిని కూడా ఒక మూమెంట్ లో కేసు వదిలేసి వస్తారు. దాంట్లో మళ్ళీ సాయి కుమార్ వచ్చేసి కొంచెం ఎంట్రీ చేసి ప్రియదర్శిని కొంచెం హోప్ ఇస్తాడు. హోప్ ఇచ్చినాక ప్రియదర్శనం చేసి ఆ కేటుకి సంబంధించిన టిస్టులు అవన్నీ రివ్యూ చేస్తారు. మరి సినిమాకను జానీ మాస్టర్ సంబంధం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీకు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఈ సినిమాలో జరిగినది ఏంటంటే మెయిన్ అక్కడ కాలేజ్ స్టూడెంట్ కు లవ్ చేసుకుంటుంటే ఇష్యూ జరిగినది పోక్సో చట్టం పెట్టేసి ఆడుకున్నారు. ఇదే విషయంలో ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు. జానీ మాస్టర్కి ఒక అమ్మాయి పోక్సో చట్టం కేసు పెట్టింది. కేసు పెట్టేసి తను బెయిల్లో బయటకు వచ్చాడంతా జరిగింది. సేమ్ ఇష్యూను అక్కడ కాలేజ్ స్టూడెంట్, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో జరిగింది. దాన్ని కొంచెం నాని ఒక సినిమా ప్యాంట్ ఆఫ్ లో తీసి సెలెక్షన్ చేసుకొని పోక్సో చట్టం వర్తిస్తుంది. అది ఇప్పుడు కొంతమందికి మాత్రమే, చిన్న పిల్లలకు చేసిన వాళ్ళకి జరుగుతుంది. వీళ్ళు కావాలని పేరు డబ్బు అన్ని ఉంచుకొని సినిమాలో కూడా క్లియర్ చెప్తారు. ఈ అబ్బాయిని చట్టంలో ఇరికేనకి కేవలం 2 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు జానీ మాస్టరు ఎంతో పేరు, నంది అవార్డు అవన్నీ సంపాదించుకున్నారు. అది పోగొట్టనీకే కొంతమంది వ్యక్తులు కలిసి ఆ అమ్మాయితో కలిసి కొన్ని చట్టాలు పెట్టేసి జానీ మాస్టర్కు లాస్ చేసింది. ఒకవేళ రేపు ఫ్యూచర్లో తీర్పు వచ్చినా సరే జానీ మాస్టర్ నిర్దోషి అని చెప్పేసి తీర్పు వచ్చింది అనుకో, ఎవరైతే ఈ అమ్మాయి కొంతమంది పబ్లిక్ ఉన్నారో వాళ్ళు జీవితాంతం కష్టపడినా సరే నంది అవార్డు తెప్పియలేరు. జానీ మాస్టర్కి వచ్చిన అంత రెమ్యునేషన్ కూడా ఇవ్వలేరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సాంగ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సినిమా మొత్తానికి అయితే బాగుంది, అందరూ చూడొచ్చు. ఓకేనా, దాని విషయంలో పేరెంట్స్ చూడొచ్చు, ప్లస్ స్టూడెంట్స్, యూత్ కంపల్సరీ చూడాలి. ఓకేనా, నాని అయితే మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు, మంచిగా ఉంది. సినిమా కంపల్సరీ హిట్ అవుతుంటారా? కంపల్సరీ హిట్ అవుతుంది. ఇప్పుడున్న మూమెంట్ లో సినిమా ది బెస్ట్ మూవీ అంటే ఇది. పుష్ప తర్వాత ది బెస్ట్ మూవీ అంటే ఇది నా కోట్. ఓకేనా.